రథముపై సతికిలబడ్డాడు. కళ్ళు నీళ్లు గారుతున్నాయి, శరీరం గగ్గుపాటు చెంది చెమటలు పట్టింది, హై బీపీ లో బీపీ ఒకసారి వచ్చింది. ఎవరికి? కూర్చున్నాడు. సంపు చుట్టిని తప్పు చుట్టినని భ్రాంతులు నీకేలా చచ్చేటప్పుడు దేహమేను ఈ ఆత్మ చావదురా అని కృష్ణ పరమాత్మ గీత ప్రారంభించారు. అంతే కదండి, మనం చదువుకునేదంతా గీత అంటారు. అదే మనకు తెలిసినటువంటిది. అర్థం కాదా? ఏడుస్తుంటే చెబుతున్నాడు. ఆయనైనా ఏడుస్తుంది, మనం ఏడవటం కదా. చెప్పండి, మా గురుదేవులు చెప్పే వచనాలే చెబుతున్నాను నేను. వారి నోట్లోంచి వచ్చిన వాణిని నేను చెబుతున్నాను. మనం ఏడవటం లేదా? ఏడుస్తున్నాం. ఎందుకు ఏడవటలే? పుట్టగానే ఏడవాలి. పుట్టగానే బిడ్డ ఏడవకపోతే ఆడవాళ్ళు ఏడుస్తారు. పుట్టినాడు ఏడవలేదు ఏంటాను. వాడు ఏడిస్తే వీళ్ళు అవుతారు, మనతో ఇంకో నెంబర్ తయారైంది అని. పాలు చాలకపోతే ఏడుపు, దోమలు పడితే ఏడుపు, వ్యాధి కలిగితే ఏడుపు, ఔషధం పోస్తూ ఉంటే ఏడుపు, స్కూల్కి వెళ్ళరా అంటే ఏడుపు, పరీక్షలో ఉత్తీర్ణుడు కాకపోతే ఏడుపు, ఉద్యోగం దొరకకపోతే ఏడుపు, దొరికితే జీతం చాలకపోతే ఏడుపు, జీతం సరిపోయినా వాడికి ఎక్కువ వస్తుందని వీడికి ఏడుపు, వివాహం కాకపోతే ఏడుపు, వచ్చింది గేయాలకైతే ఏడుపు, బిడ్డలు కలక్కపోతే ఏడుపు, వేరే కాపురాలు పెట్టి ఏడుపు, కోడలు తిరుగుతోందని ఏడుపు, అల్లుడు తంతున్నాడని ఏడుపు, రోగాలతో ఏడుపు, సస్తు ఏడుపు, సచ్చాక 20 మంది ఏడుపు. వీటి కోసం కాదు, వచ్చిన చుట్టాల కోసం. వాళ్ళు ఏమైనా అనుకుంటారని ఇట్లా జీవితం అంతా ఏడుపుతోనూ దుఃఖమైనతోనే పోతూ ఉండబడినటువంటి మన దుఃఖ నివృత్తి విజ్ఞాన మార్గ ప్రబోధ కని గీత. అట్టి గీతా జ్ఞానం వలన ఆ దుఃఖ నివృత్తి కలుగుతుంది. నిజంగా అమ్మలు అనుకుంటారేమో ఆడవారిని ఎక్కువ ఏడుపులేదండి. నిజంగా మగవారిని చాలా పెద్ద ఏడుపు. ఎందుకంటే అమ్మాయిని వివాహం చేసి పంపిస్తూ ఉంటే అప్పగింతల దగ్గర ఏడుస్తూ ఉండి అమ్మని బాబుని వాటేసుకుని మొక్కు చీరుతూ ఉంటుంది. ప్రక్కన పిల్లవాడు అన్నట్ట, డాడీ డాడీ అక్క వెళ్తా ఏడ్చింది ఏమిటని. అది జనరల్ పెళ్ళి వెళ్ళేటప్పుడు అట్లా ఏడుస్తారు లేరా అన్నాడు. మరి పక్కన బావ ఏడవలేదన్నాడు. బావి వాళ్ళ ఏడవడు, రేపటి నుంచి రోజు ఏడుస్తాడు వాడు. ఎందుకండి అన్నా, మరి మీ అమ్మని కట్టుకొని పేరే విద్యా ప్రకాశానంద గిరి స్వాముల వారు. అయితే ఏమనంటే మనకు పేరులోనే వారేమిటో సూచిస్తారన్నమాట. విద్య ప్రకాశ ఆనంద గిరి. విద్య అంటే ఏం విద్య? అయితే ఈ విద్య మాత్రము మన ఉపనిషత్తులో చెప్పారు చూడండి, ఈశావాస్య ఉపనిషత్తులో. అయితే విద్యాం ఉపాసతే తతోభూయ యువతే అంధం తమః ప్రవిశంతి ఏ విద్యాం ఉపాసతే తతోభూయ యువతే తమః యౌ విద్యాయాగం రతాః అని చెప్పినటువంటి విద్య కాదు. అంటే కేవల శాస్త్రజ్ఞానం కాదు, ఆత్మజ్ఞానంతో కూడుకున్నటువంటి అనుభవ జ్ఞానంతో కూడుకున్నటువంటి విద్య. అధ్యాత్మ విద్య విద్యానం. అన్ని విద్యల్లోకెల్లా శ్రేష్టమైనటువంటి అధ్యాత్మ జ్ఞానానికి ప్రతీక. అయితే దానిని ప్రకాశ, కాష్ గుర్తింపు, ప్రకాశ ప్రకర్షేణ అంటే చాలా చక్కగా అటువంటి స్వస్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని, పరబ్రహ్మ స్వరూపాన్ని గుర్తించినటువంటి ఆనందం ఏదైతే ఉందో, ఆనందం అంటే మనము పొందుతాం ఆనందం. ఇప్పుడు మధ్యాహ్నం ఇక్కడ అంతా భోజనాలు పెట్టుంటారు, ఆనందం హాయిగా ఎళగెళక్కర్లే భోజనానికి. అయితే ఆ ఆనందం కాదు ఇది. ఈ ప్రకాశం వల్ల వచ్చినటువంటి ప్రకాశం అంటే మళ్ళీ ఈ ఫ్లడ్ లైట్స్ కావు. ఏ ప్రకాశం ద్వారా నతత్ర సూర్యోభాతిన చంద్రతారకం నేమా విజితో భాంతి కుతోయమగ్ని అని సృష్టిలో ఉండే ఏ ప్రకాశము కూడా దేనివల్లైతే ప్రకాశిస్తోందో, దేనివల్లైతే మనం సృష్టినంతటినీ కూడా గుర్తిస్తూ ఉన్నామో, ఆ ప్రకాశం వల్ల కలిగినటువంటి ఆనందానికి గిరి. గిరి అంటే మీ అందరికీ తెలుసు కదా, అంటే పర్వతము అన్నమాట, అంటే ఉన్నతులు అన్నమాట. అట్లా గుర్తించి ఆనందించి రమించే వాళ్ళల్లో పరమోన్నతులు విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు. వారికి విగ్రహ ప్రతిష్టాపన. విగ్రహం అంటే ఏమిటి? విశేషణ గ్రహం. విశేషణ గ్రహం అంటే గట్టిగా పట్టుకోవడం.
అంటే ఒక ఆకారం ఉన్నదంటే దానిని మనం అందరము కూడా గట్టిగా పట్టుకుంటాం. ఇదంతా మనది విగ్రహం. విగ్రహ పుష్టి నైవేద్య ఈ సంగతి మనందరికీ తెలుసు. ఇది విగ్రహము అని. అయితే విగ్రహము అంటే శరీరాన్నే మనం గట్టిగా ఒక ఆకారాన్ని, విగ్రహం అంటే ఒక ఆకారం పట్టుకోవడానికి ఒక ఆలంబన. ఏతదాలంబనం శ్రేష్టమే తాదాలంబనం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా అది సరే. అటువంటి ఆలంబన పరబ్రహ్మ స్వరూపము. ఆ ఆలంబన పొందటానికి వీలుగా మహానుభావులు యుగ యుగంలో అవతరిస్తూ ఉన్నారు. అట్లా అవతరించిన విగ్రహము మన విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు. వారి యొక్క విశేషణ గ్రహం అని అందుకే చాలా గట్టిగా. అయితే మనం ఈ విగ్రహం, అయితే వారి విగ్రహము శరీరాన్ని అధిగమించినటువంటి తత్వము కలవారు కాబట్టే వారు నిత్యులు, పరిపూర్ణులు. అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అక్కడ శరీరం నీళ్లతో తడుస్తుంది, ఇక్కడ మహాత్ముల గాన గంగ ప్రవహిస్తా మన మనస్సుల్లో ఉండేటటువంటి కల్ముషాన్ని అంతా తీసేస్తూ ఉంది. ఇంతకంటే పవిత్రమైనది ఏముంది? కాబట్టి సుఖబ్రహ్మాశ్రమ స్వర్ణోత్సవాల సందర్భంగా పెద్దలు ఇంత ఈ కుంభమేళను అక్కడ జరిగేదాన్ని ఇక్కడ జరిపించడం మనందరి పుణ్య బలమని నేను అనుకుంటా ఉన్నా. విద్యాప్రకాశానందగిరి భిక్షే ఆంధ్రదేశానికి భగవద్గీత యొక్క ప్రాశస్త్యం తెలియడం. నేను చిన్న రాజకీయాల్లో ఉండేటప్పుడు మొట్టమొదటి ప్రొద్దుటూరులో కృష్ణగీతాష్టంలో 18 రోజులు 18 అధ్యాయాలు చెప్పేటప్పుడు విన్నాను. నిన్న వెళ్ళి వినేవాడిని. అప్పుడు నాకు ఇంతకు వేదాంతం రాదు, ఏమీ తెలియదు. విన్న తర్వాత ఆ పుస్తకాన్ని కొని చదివాను. ఇప్పటికి కూడా చిన్మయ మిషన్లో నేను ఉంటూ అనేక ఉపనిషత్తులను అన్నింటినీ కూడా ఎడిట్ చేసినా కూడా ఎవరైనా వచ్చి మీ స్వామి భగవద్గీత చదవమంటారంటే చదవద్దంటాను. తెలుసుకోవాలనుకుంటాం కానీ ఏమీ తెలియని మొద్దుగా ఉండాలని ఎవరు అనుకో. కనుక మనం అందరము కూడా ఆ చైతన్యమైనటువంటి పరమాత్మ స్వరూపులం. ఆనందం, ప్రతివారు కూడా ఆనందంగా ఉండాలంటారు. ఎవ్రీవన్ వాంట్స్ టు హ్యావ్ ప్లెజర్ ఇన్ ది లైఫ్. ప్రతివారు కూడా జీవితంలో ఆనందంగా ఉండాలనుకుంటారు. ఎందుకని ఆనందం కావాలంటున్నాం? దుఃఖం వద్దని ఎందుకంటున్నాం? దుఃఖం మన స్వరూపం కాదు, ఆనందం మన నిజస్వరూపం. మీరు గాఢంగా నిద్రపోయినప్పుడు ఏ విషయాలు లేవు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనేటువంటి ఏ విషయాలు లేవు. విషయాలు ఆనందం ఉన్నదని అజ్ఞానం చేత అనుకుంటున్నాడు. విషయాల్లో ఆనందం ఉంటే అట్లాగే విషయాలను అనుభవిస్తూ ఉండొచ్చు. కానీ అన్నీ వదిలేసి గాఢంగా నిద్రపోతేనే సుఖం శాంతి. ఆ నిద్రపోయేటప్పుడు దేహ భావన లేదు, జీవ భావన లేదు, ప్రపంచ భావన లేదు, నేను లేదు, నాది లేదు. ఎట్లా ఉన్నా నిద్రపోయేటప్పుడు చెప్పండి? ఆనందంగా ఉన్నా. ఎంత ఆనందంగా ఉండామంటే ఎవరైనా లెక్కగట్టి చెప్పగలరా? కంప్యూటర్లు కూడా పనిచేయలేవు. కనుక సో యువర్ ఎటర్నల్ బ్లిస్, శాశ్వతమైనటువంటి ఆనందమే నీవు. అనంతం. అనంతం అంటే గొప్పదని ఒక అర్థము, దేశకాల వస్తు పరిచ్ఛేద రహితమైనది అని వేదాంతపరంగా అర్థం. ఏమంటే మీరు గొప్పవారండి అంటే మనకేం కలుగుద్ది? ఆనందం కలుగుద్ది. ఎందుకని? మనలో ఉండే ఆత్మ ఇట్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, అది పూర్ణమైంది కాబట్టి, గొప్పది కాబట్టి నువ్వు గొప్పవాడు అంటే మనకు ఆనందం కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా విచారిస్తే మరి అందరూ దైవ స్వరూపులు అయినారా లేదా చెప్పండి? చెప్పాలి. అయ్యామని చెప్పి ధీమాగా చెబుతున్నారు. కాబట్టి బ్రతికుండగానే ఆ పరమాత్మ నేనని ఎవరైతే తెలుసుకుంటారో వారిని జీవన్ముక్తులు అని అంటారు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. పరమాత్మ నేనని తెలుసుకుంటే ఆయన పరమాత్మే. దేహం నేనని తెలుసుకుంటే దేహంగానే ఉంటాడు. భావవృత్యాహి భావత్వం, శూన్యవృత్యాహి శూన్యత, బ్రహ్మవృత్యాహి పూర్ణత్వం, తథా పూర్ణత్వం అభ్యసేత్. జగద్గురు శంకరాచార్యులు వారు అంటున్నారు, పరమాత్మ ఉన్నాడనేవాడికి ఉన్నవాడవుతున్నాడు, లేడనేవాడికి లేనివాడవుతున్నాడు. ఉన్నది పరమాత్మ అనేవాడు ఆ పూర్ణత్వాన్ని అభ్యాసం చేసి పూర్ణ స్వరూపుడై ఉండాలి.
ఆ పూర్ణ పరమాత్మ నేనని తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తి కూడా ఆయుష్ తీరినప్పుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు దేహం అందరిలాగానే ఇక్కడ పడిపోతుంది. ఆ సూక్ష్మ శరీరం అంటే ప్రాణం, గాలి, ఆ గాలి మహాగాలిలో కలిసిపోతుంది. తాను పూర్ణుడు కాబట్టి పూర్ణ భావంలో ఉంటాడు. జ్ఞానికి కారణ శరీరం ఉండదు కనుక అక్కడ మూడో శరీరం లేదు. ఆ రెండో శరీరం గాలిలో కలిసిపోతుంది. తాను పూర్ణంగా ఉంటాడు. ఒక చోటికి వెళ్ళేది లేదు, ఒక చోటికి వచ్చేది లేదు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః కామక్రోధస్తదా లోభః తస్మాదే తత్రయం త్యజేత్. మోక్షం అనే ద్వారానికి కామక్రోధ లోభములో ఇవి ఆటంకాలు అన్నారు. అందువల్ల నా కోరికలు లేని వరం వంటి ప్రహ్లాదుడు అన్నాడు. ఇంక రెండవది క్రోధం. మా కోపం వస్తే మనిషి కాదంటారు కొంతమంది. ఏమవుతారో ఏమో, కోపం వస్తే రూపమే మారిపోతుంది. మా గురుదేవులు ఒక విషయం రాసినారు వారి ప్రసంగాల్లో, దాన్ని కొద్దిగా మార్పు చేసి నేను చెప్తున్నాను. ఆలోచన లేని ఆవేశము మానవుడికి అనర్థం తెస్తుందట. దీనికి విజయవాడలో పెద్ద ఆఫీసర్ ఉండేవాడట. ఇప్పుడు ఆఫీసులో కూడా పీసు లేదు. సరే, ఆయన బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అయినాడు. ఇంట్లో ఉండే సామాన్తో సర్దుకొని ఒక ట్రంక్ పెట్టిలో పెట్టుకొని విజయవాడ రైల్వే పార్సీల ఆఫీసుకి తీసుకెళ్ళాడు. అంతకంటే ముందు 10 మంది ఆ లైన్లో ఉన్నారన్నమాట. వేరే వాళ్ళు వాళ్ళ వస్తువులు పార్సీల్ చేయడానికి వెళ్ళినారు. ఇతనేంటంటే నేను పెద్దవాడిని, పెద్ద ఆఫీసర్ని, నా పార్సీల్ తొందరగా రసీదు రాయాలని గడిబిడి చేస్తున్నాడు. ఓర్పు నేర్పుంటే తీర్పు బాగుంటుందట. ఓర్చుకోవడం నేర్చుకో. అందువల్ల ఆగమాపాయన అది నిందావందనాలకు అందని వాడే ముకుందుడు అన్నమాట. ఆ రసీదులు రాసేవాడు మంచి ఓర్పు కలిగిన వాడు స్థితప్రజ్ఞుడు. అతనొక్క మాట అన్నాడు, అయ్యా మీ డిపార్ట్మెంట్లో నువ్వు ఆఫీసర్ కావచ్చు, మా డిపార్ట్మెంట్లో నేను ఆఫీసర్నే కదా, నీకంటే ముందు 10 మంది ఉన్నారు లైన్లో, వాళ్ళ రసీదు రాసిన తర్వాత నేను రసీదు రాస్తాను అన్నాడు. కానీ ఇతను ఓపిక పట్టుకోలేక అట్లానే హడావిడి పడతానే ఉన్నాడు. సరే, అందరిది రాయడం అయిపోయింది. ఇతని వాటా వచ్చింది. నీ పేరేమని అడిగినాడు. పేరేమంటే పేరు చెప్పకుండా స్టూపిట్ అన్నాడు. అతను తిట్టినాడు అన్నమాట, స్టూపిట్ అని. వాడు రసీదులో స్టూపిట్ అని రాసినాడు. సరే, ఈ కోపంలో చూసుకోకుండా రసీదు టోబులు పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయినాడు. ఒక నెల అయిన తర్వాత మళ్ళీ బెంగళూరులో విడిచిపెట్టుకోవాలి పెట్టా. మళ్ళీ బెంగళూరు పార్సల్ ఆఫీస్కి వెళ్ళినాడు. అక్కడికి వెళ్ళి నా పెట్టి వచ్చిందా అన్నాడు. అయితే నీ పేరు చెప్పమన్నాడు వాడు. అప్పుడు చూసుకుంటే చూపిట్టండి ఉంది. అసలు పేరు చెప్తే పెట్టేయడు. ఇంకేం చేయాలా? చూపిట్టండి సంతకం పెట్టి లెంపకాయలు వేసుకొని ఎప్పుడు ఎవరిని తిట్టకూడదు అనుకున్నాడట. అందువల్ల ఇక్కడ అది ఒకటి ఈ బాహ్యమైన విషయం. తర్వాత దీనికి సంబంధించి భగవద్గీతలో మరోరాని మంచి ఒక మంత్రం ఉందన్నమాట. 2వ అధ్యాయము 59వ శ్లోకం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవజ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఆహార విహార వ్యవహారాదుల ద్వారా మీరు ఇన్ని సాధనలు చేసినప్పటికీ వాసనలు మాత్రం సూక్ష్మ రూపంగా ఉంటాయి. అవి పైపైన కొమ్మలు కొట్టే లాభంలే, ఏర్తో కూడా తీసేయాలి. ప్రజహాతిగా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞ సదోచితే అన్నట్టుగా ఈ వాసనలనే పెద్ద పెద్ద పండితులను కూడా పల్టీలు కొట్టిస్తుంటాయన్నమాట. గురువుని ఎంతవరకు సేవించాలని, ఎంతవరకు వాళ్ళ శరీరం ఉన్నంత వరకు, ఏదో 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు దేనికేమో లిమిట్ ఉంది. అబ్బే, జీవితాంతం గురువుని మర్చిపోకూడదు. గురువు అంటే మరి వారి శరీరం చలించారు కదా, ఇంకెవరు పాదాలు పట్టుకోవండి, ఇంకెవరిని సేవించండి. పాదములు అంటే 2 అర్థాలు ఉన్నాయి. పదములన్నా పాదములన్నా ఒకటే. పదములు అంటే వాళ్ళు చెప్పిన వాక్యాలు. వారు చెప్పిన వాక్యాలు అవి పోతాయా? వాటిని సమాధి చేస్తామా మనం? అబ్బే, కొన్ని 100 గ్రంథాలు చూశారు మహానుభావులందరూ కూడా. కొన్ని వాక్యాలనే మనకి చెప్పారు. అవి ఆ పదాలు పోవ ఎప్పటికీ. ఆ పదాలు మనం పట్టుకుని మనం ఆచరించాలి. అది గురువుని సేవించడం అంటే అర్థం. వారు చెప్పిన వాక్యాలు మనం సేవించడం అయితేందో, గురువు చనిపోయేవాడు కాదు, శిష్యుడు ఏడ్చేవాడు శిష్యుడు కాదు, చచ్చేవాడు గురువు కాదు అని అన్నారు ఒక మాట. ఎవరు? రామకృష్ణానంద స్వామి. చచ్చేవాడు గురువు కాదుట. చచ్చేవాడు గురువు అయితే గురువులు అవుతారు, మరి పోయేవారు కాదు.
వారు చేసిన పనులు ఎలాంటివి, పోయే పనులు, వారు పోతానని ఎప్పుడు అనలేదు. వారి ఆత్మస్వరూపులై వారు పరబ్రహ్మ స్వరూపులు ఉంటే వారు పోవడం ఏంటి? వారు నన్ను కూడా పోయేవాళ్ళం కాదు అని చెప్పారు మనకి. అందుకోసం చచ్చేవాడు గురువు కాదు, ఏడ్చేవాడు శిష్యుడు కాదు అని ఆ మాట అన్నారు రామకృష్ణానంద స్వామి. అందుకోసమనే గురువుని సేవించాలి. ఎప్పటి వరకు? జీవితాంతం ఈశ్వరుని సేవించాలి. ఆ ఈశ్వరుని ఎంతవరకు? అయ్యో నీలో శివుడు ఉన్నాడు కదా, అంతవరకు సేవించాలి. ఇవి మూడు జీవితాంతం ఎవరేమిటండి? జ్ఞానం కావాలనుకునే వాళ్ళందరూ కూడా సేవించాలి. అందుకోసం ఆజీవితం త్రయసేవ్యా వేదాంతో గురు ఈశ్వర ఆదౌ జ్ఞానాప్తయే. ముందర జ్ఞానం కోసం సేవించాలి. జ్ఞానం కలిగిపోయింది. వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అని చెప్పారు. దుర్లభం మూడంటే సుదుర్లభం అంటే గీతాచార్యులు చెప్పారు. శంకరాచార్యులు 3 దుర్లభం అన్నారు. మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశయ. ఈ 3 అందరికీ లభించే ఉన్నాయి. ఇంకొకటి లభించాలి, సుదుర్లభం. దుర్లభం కాకపోతే సుదుర్లభం ఏమిటి? బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ ప్రపంచతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. మరి ఎలా చూడాలి? వాసుదేవమయంగా చూడాలి. ఎలాగా? ఏమిటి? వేదిక అవే కనిపిస్తున్నాయి కానీ వాసుదేవమయంగా కనిపిస్తాయా? కనిపిస్తాయి. ఎవరికి కనిపిస్తాయి? జ్ఞానం లేని వాళ్ళకి కనిపిస్తాయి. మహావిష్ణు దగ్గరికి పోయి, స్వామి ఈ ప్రేమ లేకుండా చేసేయ్యా, ఈ ప్రేమ ఉండడం వల్లే ప్రపంచంలో చాలా తొందరగా ఉన్నది, కాబట్టి దీన్ని తీయని అన్నాడంట. మహావిష్ణువు అన్నాడంట, తీయడని కాదయ్యా, అది ఉండే తీరాలా, అది లేకపోయినట్టుగా అయితే ఈ జగత్తు ఉన్నట్టుగా లేదు అని అన్నాడు. లేదు లేదు, ఎట్ ఎనీ కాస్ట్ యు మస్ట్ రిమూవ్ ఇట్, ఇట్ ఈస్ డ్యామేజింగ్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కడు కూడా చెడుపుతూ ఉన్నది కాబట్టి ఈ ప్రేమ తీయని అన్నాడంట. మహావిష్ణువు ఈయనకి పాఠం చెప్పకపోతే కాదని కొంతసేపటికి తీసినాడంట. తీసిన తర్వాతను లేళ్ళు పిల్లని విడిచిపెట్టి పారిపోయినాయంట. తల్లులు పిల్లలు పెట్టి విడిచిపెట్టి పారిపోయినాయంట. గురువులు శిష్యుల్ని విడిచిపెట్టిన, శిష్యులు గురువులను విడిచిపెట్టినాయి. పంచమహాభూతాలు కూడా వాటి కార్యాలు చేయకుండా పోయినాయంట. అప్పుడు నారదుడు పోయినాడంట, స్వామి ఇదేమి ఇలాగ అయిపోయిందని అన్నాడు. నీవు చెప్పింది కదా, మీరు అడిగిందే, ఇది తీయమని అంటువి, నేను తీస్తుని. ది నెక్స్ట్ సీ ది కండిషన్ హౌ ఇట్ రోల్స్ అండ్ వాక్, ఇది ఏ విధంగా పోతుందో చూడని అన్నాడంట. అప్పుడు మళ్ళీ పోయి అడుక్కున్నాడు, స్వామి యు ఆర్ రైట్, యు డూ యాజ్ యూ లైక్, నీవేం చెయ్యాలనుకుంటున్నావో దాన్ని చెయ్యని అన్నాడంట. అలాగా మనం అనుకుంటాం, మనం సాధారణ ప్రవచనాల్లో చెప్తుంటాం, మాయ విడిచిపెట్టేసేవాళ్ళ, మోహాన్ని విడిచిపెట్టేవాళ్ళ, దాన్ని విడిచిపెట్టేవాళ్ళ, దీన్ని విడిచిపెట్టే, వీడు ఉండగలడా? కెన్ హీ రిమైన్ ఫర్ ఎ సెకండ్ ఇఫ్ హీ ఇస్ నాట్ అటాచ్డ్ టు దాట్? దాన్ని విడిచిపెట్టి ఉండలేదు. అవుతుంది కావలసినటువంటి ఏమి అంటే, ఎనీ హౌ యూ మస్ట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ నాట్ టు హ్యావ్ ది అటాచ్మెంట్ విత్ దోస్ థింగ్స్. ఇది చాలా కష్టమైనటువంటిది. మనకి దానిపైన ఆ మోహం అన్నటువంటి భావన విడిచిపెట్టాలనే శాస్త్రం చెప్తూ ఉన్నది, కానీ దాన్ని విడిచిపెట్టని చెప్పడంలే. స్వామి వారు జన్మించినప్పుడు ఆనందనామ సంవత్సరంలో జన్మించారట. సరే అండి, వారి తల్లిదండ్రులు కూడా ఆనందనే ఒక అవి ఉండేవారు. ఆ ఇష్టం వల్ల ఆనందనామం ఆనందమోహన్ అని పేరు పెట్టుకున్నామని చెప్పారు. ఆ ఆనందమోహన్ సరే చదువుతూ ఉండగా సరే తల్లిదండ్రులు మలయాళ స్వాముల వారు విజయవాడ వెళితే వారింటికి ఆహ్వానించారట. ఆహ్వానించినప్పుడు స్వాముల వారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారి విషయం అడిగితే రామస్వామి గారికి 5 కుమారులు. అప్పుడు 5 కుమారుల్ని మంచి క్రమశిక్షణతో పెంచారు.
అదంతా స్వాములు మలయాళ స్వాముల వారు చూసి అప్పుడు ఏమండి రామస్వామి గారు మీరు చాలా మంచి పని చేశారు, 5గురిని కూడా చాలా క్రమశిక్షణతో పెంచారు, కానీ ఇందులో ఎవరినైనా ఒక్కరిని మాకు ఇచ్చినట్లయితే ఆశ్రమానికి వ్యాసాశ్రమానికి ఇస్తే ఆధ్యాత్మిక మార్గంలో వృద్ధి చేస్తాము, వారు లోకానికి ఉపయోగపడతారు, అది మీరు బాగా ఆలోచించుకోండి అని చెప్పారు. చెబితే అప్పుడు వారు ఈ ఆనందమోహన్ గారు వారి సంతానంలో వీళ్ళు విలక్షణంగా ఉన్నారట. అప్పుడు వారికి వీరి మీదకే పోయిన తర్వాత సరే స్వామి అట్లాగే చేస్తాం అలాగని చెప్పి అనేసారు. అన్న తర్వాత ఇప్పుడు ఈ ఆనందమోహన్ గారిని తీసుకొచ్చి అర్జునుడు ఎలాగైతే మధ్యముడో ఆనందమోహన్ గారు కూడా మధ్యముడు, 5గురిలో మధ్యముడు ఈయన. అప్పుడు వీరిని ఇస్తామని చెప్పారు. సరే చదువు పూర్తి చేయించండి అలాగని చెప్పి స్వామి వారు చదివించమని చెప్పారు. ఇక్కడ చదువు అయిన తర్వాత కాశీ వెళ్ళారు. కాశీలో కూడా చదివారట 1 సంవత్సరం. చదివిన తర్వాత వారి సోదరి భర్త ప్రయాగలో చదువుతున్నారు. వారికి వీరికి చదువు పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు ఇక చూడవలసింది చూసేసి వెళ్ళిపోదామని చెప్పి విద్యాప్రకాశానంద స్వామి వారు చెల్లెలు చెబితే వీరు కలిసి హరిద్వారం వెళ్ళారు. హరిద్వారం వెళ్ళి నదీ విహారం చేసేటప్పుడు సరే దిగారు. ఈ స్వామి ఒక్కరు నదిలో బోట్లో కూర్చొని ఉన్నారట. కూర్చొని ఉండగా ఒక గడ్డి తుప్ప కొట్టుకొస్తుంది. అలా కొట్టుకొస్తూ ఉంటుండే దాని వంకే చూస్తున్నారు విద్యాప్రకాశానంద స్వామి. చూస్తూ ఉంటుండగా నిన్నగా వీరు బోటు దగ్గరికి వచ్చిందట ఆ గడ్డి తుప్పు. వస్తే వారు ఆ బోట్లో ఉండి అందుకుని అది ఇప్పి సూష్టిలోకి భగవద్గీత నాగరలిపి భగవద్గీత కుంకుమ అక్షంతలతో పూజింపబడి ఉండి ఆ గడ్డి తుప్పుతో వచ్చింది. అప్పుడు ఆ సోదరికి వాడి బావగారికి చూపించారు. అంత క్రితం ఏంటి కొంతమంది ఏమో వారి స్నేహితులు ఉద్యోగం చేయమని, కొంతమంది వివాహం కూడా చేసుకోమని కూడా లోపల చెబుతూ ఉన్నారట. వీరికి ఎటు నిర్ణయించుకోలేకుండా ఉండగా ఏం చేసేది, అయిపోయింది విద్య, ఇంటికి వెళ్ళాలి, ఏం చేస్తారో ఈ తల్లిదండ్రులకు ఆధ్యాత్మికంలోనే వృద్ధి చేయాలని ఉంది. ఇలా ఉంది సరే అని ఇంకా వాడికి ఏ నిర్ణయం రాలేదు. ఎప్పుడైతే ఈ గడ్డి తొట్టులో భగవద్గీత దొరికిందో దైవం నన్ను ఈ గీతా ప్రచారానికి ఏర్పాటు చేశాడని చెప్పి అప్పుడు దాన్ని విరమించుకుని ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు తల్లిదండ్రులతోటి నేను వ్యాసాశ్రమం పెడతాను, మీరు ఆశీర్వదించాలంటే అప్పుడు వారికి అదే ఇష్టం. అందుచేత వారిని ఆశ్రమం పంపించారు. పంపించిన తర్వాత వారు ఏకాంతవాసంలో గురుకుల వాసం చేస్తూ మలయాళ స్వాములు వారు గోగర్భంలో 12 ఏళ్ళు చేస్తే వీరు వ్యాసాశ్రమంలో 12 సంవత్సరాలు వీరు తపస్సు చేశారు. అపక్వాహారంతో చెప్పారు కదా స్వాములు వారు పంపించారు, అది సరిపోలేదు అలాగని. అటువంటి వారు విద్యాప్రకాశానంద స్వామి తపస్సు చేసిన తర్వాత కొద్ది రోజులైన తర్వాత సన్యాసం తీసుకుంటామని చెప్పేసి వారికి అభిప్రాయం కలిగినప్పుడు ఇప్పుడు స్వాముల వారు తొలిగితే సరే ఇస్తానన్నారు. మొట్టమొదటి మలయాళ స్వాముల వారు సన్యాసం ఇచ్చింది వీరికే, విద్యాప్రకాశానంద స్వాముల వారికి. అప్పుడు విద్యాప్రకాశానంద స్వాముల వారు సన్యాసం ఇచ్చే ముందు నామం మార్చాలి, జన్మనామము సన్యాసనామం. అప్పుడు అడిగారట నీకు ఏమి ఇష్టమని అడిగితే వీరు ఏదో 2 పేర్లు చెప్పారు. చెబితే ఆయన నా అభిప్రాయం చెబుతున్నాను అలాగని చెప్పి, నీకు ఆధ్యాత్మిక విద్య ఈ లోకంలో బాగా ప్రచారంలో లేదు, నువ్వు దాన్ని ప్రచారం చేయాలి. ఆ ప్రచారం చేయడానికి కొరకు విద్యాప్రకాశానంద స్వామి అని పేరు పెడతాను, దాన్ని నీవు ఎప్పుడు మర్చిపోవడానికి వీల్లేదు, నీకు ఎప్పుడు జ్ఞాపకం ఉండగలనుక పేరు పెడతాను అన్నారు. చూసారా ఆ మలయాళ స్వామి గారు ఆ సిద్ధవాక్కుతో పెట్టింది ఎంత ప్రచారం చేశారు లోకం మీద, ఎంత ప్రచారం. ఆ గీతామకరందం అంటే అది అబ్బా ఇంక లేని ఇల్లు లేదు, నిజమే కదా. ఇటువంటి ఆధ్యాత్మిక దైవ చింతన గల సభల్లో వీళ్ళందరూ ముందు మాట్లాడడం అంటే పెద్ద సాహసం అవుతుంది. అయినా ఈ స్థానిక పార్లమెంట్ మెంబర్గా ఈ సభల్లో పాల్గొని నాతో కూడా నాకు సంబంధించిన విషయాలు కూడా నా చేతనైనంత వరకు ఈ ఆశ్రమం చేయాలనే ఉద్దేశంతో గోపాలకృష్ణరెడ్డి గారు పిలిచినప్పుడు, ఈ సంఘ వ్యక్తులు పిలిచినప్పుడు తప్పనిసరిగా వస్తానన్నాను. దేశంలోనే కాదు ప్రపంచం అంతా కూడా అశాంతిగా ఉన్నప్పుడు అన్ని దేశాల కంటే హిందూ దేశంలోనే ఎందుకు
కొంతైనా ప్రశాంతంగా ఉన్నదంటే ఈ దేశం సంస్కృతిలో ఆధ్యాత్మికం ఇమిడి ఉంది. మన సంస్కృతి అన్ని దేశాల కంటే కూడా అన్ని సంస్కృతికి ఆధారభూతమైంది. ఏం చేతనంటే ఈ దైవ చింతన అనేది ఒక ప్రత్యేకమైన శక్తి హిందువుల్లో ఉన్నది, హిందూ సంస్కృతం ఉంది. హిందూ అంటేనే ఇదేం మతపరమైనది కాదు. హిందూ అనే పదానికి మతం అంటబెట్టకూడదు. ఇది ఒక కాలక ఈ సాంఘిక పరిణామంలో వచ్చిన మార్పు. ఈ ఇండియన్నెస్ అంటారు, ఇది భారతీయత. ఈ హిందూ అనే పదం చాలామంది మతంగా పరిగణిస్తారు. అయితే హిందూ అనేది మతం కాదు, ఒక దేశం, ఒక భారతీయత, ఒక ఆధ్యాత్మికమైన విషయము, ఒక దేశంలో ఉన్న ప్రత్యేకమైన భావనానికి సూచన. హిందూ అనే పదంలో పార్సీకులు ఆర్యులు మన దేశంకి వచ్చినప్పుడు పర్షియా భాషలో సా లేదు. ఆర్యులందరూ కూడా హిందుస్థానంలో సింధు ప్రాంతంలో ఆక్రమించుకున్నారు. ఎప్పుడైతే ఆ ప్రాంతం ఉంటుందో ఆ దేశాన్ని సింధు రాజ్యం అంటారు, ఆ దేశంలో ప్రజలు సింధు ప్రజలు అంటారు. కానీ పార్సీ భాషలో ఎస్ లేదు, హా ఉంది. అంచేత హిందూ ప్రాంతం అన్నారు. అది హిందూ ప్రాంతం అంటేనే అందరూ అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా హిందువులు అవుతారు, వాళ్ళు చేసే ఆచరణ కూడా హిందూ మతం అవుతుంది. ఒక మతం అనేటప్పటికీ రెండు ముఖ్యమైనవి కావాలి. ఒక ప్రవక్త ఉండాలి, ఒక మత గ్రంథం ఉండాలి. బైబిల్కి అయితే ప్రవక్త ఉన్నాడు, మత గ్రంథం ఉన్నది. ఇస్లాంకి అయితే ప్రవక్త ఉన్నాడు, మత గ్రంథం ఉన్నది. అన్ని మతాలకు కూడా ప్రవక్తలు ఉన్నారు, గ్రంథాలు ఉన్నాయి. హిందువుకి ఎవరు ప్రవక్త, ఏది మత గ్రంథం? ఇది సామాజిక పరిణామంలో ఆసేతు హిమాచలము, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ దేశంలో అనేకమైన మతాల వారు, అనేకమైన కులాల వారు, వైరుధ్యమైన అభిరుచులు గల సంఘం ఉన్నది. అయినా అంతర్లీనంగా వీళ్ళల్లో ఒక భారతీయత అనే భావన ఒకటి ప్రవహిస్తూ ఉంటుంది. అదే హిందుత్వం అంటే. దాన్ని మీరు హిందుత్వం అనండి, ఏ పేరుతో పిలిచినా ఈ భారతీయత అనే ప్రధానం ఇది మా హిందూ సంస్కృతిలో ఉంది. చాలామంది ముస్లింలు అయితే శుక్రవారం మీద చేస్తారు, ఒక ప్రదేశం మీద చేస్తారు. కానీ హిందువులు ఎక్కడ చేస్తారు? చెట్టుకో పుట్టుకో ఎప్పుడు ఎక్కడైనా చేయొచ్చు. అది సర్వాంతర్యామం, తన ఇష్టమైనప్పుడు. అది హిందుత్వం అంటే ద బ్రాడ్నెస్. ఏది మన ఆ తత్వం తూర్పైన పెట్టుకోవచ్చు, పడమటైనా మొదలుపెట్టచ్చు, ఎక్కడైనా చూసి మాట్లాడచ్చు. చెట్టుకైనా పెట్టవచ్చు, పుట్టకైనా పెట్టచ్చు. అధిపతులు, పెద్దలు, ఈరోజు విద్యాప్రకాశేంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన, అదేవిధంగా ధ్యాన మందిర నిర్మాణం ప్రారంభోత్సవం, స్వర్ణోత్సవం, అన్ని ఉత్సవాలు ఒకటేగా, అంటే ఒకే పెళ్లి 4-5 పెళ్లిళ్ళు ఒక పెళ్లిగా చేసినట్టు. ఆ విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టి సుఖబ్రహ్మాసం స్వామివారు, విద్యాస్వరూపానంద స్వామివారు ఒక పట్టుదలగా అందరూ ఆశ్రమంలో అహర్నిశలు కృషి చేసి దీన్ని సక్సెస్ చేయించాలి, సఫలీకృతం చేయించాలని ఎక్కడెక్కడి నుంచో మరి విద్యాప్రకాశానంద స్వామి వారి యొక్క శిష్య బృందం ఇంతమంది ఇక్కడ ఒకచోట శ్రీకాళహస్తి పట్టణ పుణ్యక్షేత్రంలో ఈ సమావేశం జరగటం ఈ ప్రాంత వాసులందరికీ గర్వకారణం అని చెప్పి నేను సవినీయంగా మనవి చేసుకుంటున్నాను. ఈరోజు అటు వ్యాఖ్యాసనం కానీ సుఖబ్రహ్మాసనం కానీ నేను తెల్లవారు కూడా 2 నిమిషాలు మాట్లాడినాం. మరి ఆధ్యాత్మిక చింతన కేంద్రాలుగా 2 కళ్ళుగా అటు వెంకటేశ్వర స్వామి, ఇటు ఈశ్వర స్వామి, మధ్యలో ఆశ్రమాలు, మరి 2 దేవస్థానాలు కూడా వీటికి సపోర్ట్ అందించాయి. ఇంకా కూడా అందించాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వ పరంగా అటు పార్లమెంట్ సభ్యులు గారు, ఇటు శాసనసభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా వీటికి ధన్యవాదాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు సమాజంలో మారుతున్న కాలంలో, పరిగెడుతున్నటువంటి సమాజంలో ఎటుపోతున్నామో దిక్కుదిలేనటువంటి పరిస్థితుల్లో అదే వాస్తవం అనుకొని ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో పక్కింటి ఆయన టీవీ తెచ్చాడు, మనం టీవీ తేవాలా, ఆయన ఫ్రిడ్జ్ తెచ్చాడు, మనం ఫ్రిడ్జ్ తేవాలా, ఆయన స్కూటర్ కొనుక్కోవడం, మనం స్కూటర్ కొనుక్కోవాలా, కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. ఈరోజు ఈ ఆశ్రమాలు వైద్యాలయాలు, ఇవి ఇది హాస్పిటల్స్, ఇవి మనుషులకు ఉండేటువంటి మనోరోగానికి చికిత్స ఇచ్చేటువంటి కేంద్రాలు. వీళ్ళు వాడేటువంటి మందులు వేదాలు, వీళ్ళు చేసేటువంటి సర్జరీ ఆపరేషను ధ్యానం. ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టి చేసినాం వారి సూచన మేరకు దేవస్థానం తరఫున. ఆ విధంగా వారు ఏదో ఆధ్యాత్మిక చింతనే కాకుండా ప్రజల చింతన కూడా, ప్రజల్లో ఏం కావాలి, వాళ్ళకి ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటి తపన వారు కండక్ట్ చేశారు. గీతాజ్ఞాన యజ్ఞాలు, అది నా భూతో నా భవిష్యత్, ఇంకొకరి వల్ల అయ్యేటువంటి కార్యం కాదు. పీఠాధిపతులైనటువంటి పూజ్యపాదులు శ్రీ శ్రీ విద్యా స్వరూపానంద స్వామి వారి దివ్య చరణారవిందములకు ఓం నమో నారాయణ స్మరణలు తెలియజేస్తూ, వేదికను అలంకరించినటువంటి పూజ్య మహాత్ములకు, మాతాజీలకు మీ అందరికీ హృత్పూర్వక ఓం నమో నారాయణ స్మరణలు తెలియజేస్తూ, ఈ పవిత్రమైనటువంటి ఈ యొక్క సుఖబ్రహ్మాశ్రమ స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడము ఎంత అదృష్టంగా భావిస్తూ, ఈ సమయంలో త్రివేణి సంఘంలో కుంభమేళ జరుగుతుంది. ఇప్పుడు అక్కడ అలహాబాద్లో కాశీ దగ్గర కుంభమేళ జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిదే. కానీ మనం అంత దూరం వెళ్ళలేకపోయినా ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ కూడా కుంభమేళ జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా ఎందుకంటే ఆ అలహాబాద్కి కాశీ దగ్గర ఉంది. ఇక్కడ మన దక్షిణ కాశీ పేరు పొందినటువంటి ఇక్కడ కాళహస్తి క్షేత్రం ఉంది. అట్లాగే అక్కడ నది ఉంది. అక్కడ మనకి ఇక్కడ సువర్ణముఖి నది ఉంది ఇక్కడ. అట్లాగే ఈరోజు ఇక్కడ స్వర్ణోత్సవాలు, అలాగే విద్యాప్రకాశానంద స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం పురస్కరించుకొని ఈ మహాత్ములందరూ ఇక్కడ రావడం అనేది ఉన్నదే, ఇదే ఒక కుంభమేళ అన్నమాట. త్రివేణి సంఘం అంటారు దాన్ని. అక్కడ ఇక్కడ త్రివేణి సంగమం కలిసింది. ఇక్కడ కూడా మహాత్ములు రావడము, స్వర్ణోత్సవాలు రావడము, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం, ఈ మూడు కలిసి ఏమైనాయే త్రివేణి సంగమం అన్నమాట. త్రివేణి సంఘంలో స్నానం చేస్తే అది కుంభమేళ కాబట్టి పవిత్రవంతులు అవుతారు. ఇందాక స్వామికి చెప్పినట్టుగా తీర్థక్షేత్రాలలో వచ్చినటువంటి పుణ్యం ఉందే, కాలక్రమేణా అది పుణ్యాన్ని ఇస్తుంది, శాంతిని, ఆనందాన్ని కలగజేస్తుంది. కానీ మహాత్ముల యొక్క సాంగత్యం వలన ఉండేటటువంటి ఫలితం ఉందే వెంటనే కలగజేస్తుంది అన్నమాట. అది येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीनारायण गुरुवाद्याम् असङ्गानन्दमध्यमा विद्याप्रकाशानन्दपर्यन्तम् वन्दे गुरुपरम्पराम्. ॐ ब्रह्मणे मूर्तिमदे श्रीदानां शुद्धिखेदवे नारायण यतीन्द्राय तस्मै श्रीगुरवे नमः. नमो भगवते नित्यशुद्धमुक्तमहात्मने
నారాయణ యదీంద్రాయ తస్మై శ్రీగురవే నమః. మహనీయచరిత్రాయ మమదారహితాత్మనే నారాయణ యదీంద్రాయ తస్మై శ్రీగురవే నమః. శిశిరీ గురువదే శాందై కడాక్షై శిష్య సంజయ బ్రహ్మ విద్యా కోవిదాయ తస్మై శ్రీగురవే నమః. వాదినాం వాదినే వాచం యమానాం మౌనభాజినే సర్వలోకానురూపాయ తస్మై శ్రీగురవే నమః. యస్య న కల్పతే సిద్ధ్యైః పాదాంబుజరజోలవ నారాయణ యదీంద్రాయ తస్మై శ్రీగురవే నమః. పుణ్యం చేత భగవంతుడి యొక్క శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరంతో మనము ఒక జన్మ, 2 జన్మలో, 3 జన్మలో సాధ్యమైనంత వరకు జన్మ ఆ యొక్క ముక్తికి ప్రయత్నం చేస్తే మనకి శరీరం ఇస్తాడు. ఒకే జన్మలో ముక్తి రావట్లేదండి. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మా ప్రపద్యతనండి. ఒక జన్మలో వచ్చినట్టు ఇక్కడ చెప్పట్లేదు శాస్త్రం కూడా. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మా ప్రపద్యతే. అనేక జన్మలు తీస్తే కానీ మానవ జన్మ ఆ యొక్క మోక్ష స్థితి పొందడానికి సాధ్యం కాదు. అయితే ఏం చేస్తాము, ఈ జన్మలో కొంత ప్రయత్నం చేయాలి. ఎందువల్ల భగవంతుడు మనకి ఇచ్చింది ఈ యొక్క సాగరాన్ని ఈదడానికి. ఒకవేళ ఈ యొక్క జన్మలో ఈదకపోయినా ఇంకా కొన్ని జన్మలో మనం ఈదడానికి ప్రయత్నం చేయాలి కదా. కాబట్టి దాని ప్రయత్నం చేయకపోతే ఏముండదు మనకు, ఇంకా పునరపి జన్మ ఇదే ఆ యొక్క సంసారాలు పడిపోవాల్సి వస్తుంది. కాబట్టి స్వాములారు, మలయాళ స్వాములు ఒక్క నియమం పెట్టారండి. భోజన సమయంలో పంచదశోధ్యాయం చదవమన్నారు. ఎందుకు ఇన్ని అధ్యాయాలు వదిలేసి ఆ అధ్యాయానికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారనేసి కొంత నేను ఆలోచించినానండి. అది ఎప్పుడు కొంచెం కమ్యూనిస్ట్ పద్ధతి అన్నమాట. అది ఎప్పుడు కూడా ఎందుకు ఇదే పెట్టాలి, ఎందుకు అవసరం అనేది కొంత ఆలోచన పడింది. అంటే ఏం చెప్పినాడు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టాని ఇంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి. మమైవాంశో జీవలోకే, ఈ జీవులంతా కూడా ఎవరి యొక్క అంశము? నా యొక్క అంశము. ఎవరి యొక్క అంశం అన్నమాట? భగవంతుని యొక్క అంశం. మనమంతా ఎవరి యొక్క అంశమైనము? భగవంతుని యొక్క అంశం. ఇప్పుడు తండ్రి యొక్క ఆస్తి ఎవరికి రావాలంటే కుమారుడు రావాలి కదా. కాబట్టి భగవంతుని యొక్క అంశం, భగవంతుని యొక్క ఆస్తి కూడా మనకు రావాలి కదా. అంటే భగవంతుని ఆస్తి ఏమిటి? పరిపూర్ణమంటే దయ ఉండాలి, పరిపూర్ణ శాంతి ఉండాలి. ఇవంతా భగవంతుని లక్షణాలు కదా. అవంతా మనకు రావాలి కదా, దాన్ని మనం సంపాదించాలి కదా. కాబట్టి మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనష్టాని ఇంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి. అయితే ఎందుకు పోలేకపోతున్నా, ఆ విధంగా సంపాదించలేకపోతున్న కారణం ఏమిటి అంటే ఏం చేయడం, మనష్ట ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. ఈ మనస్సు ఇంద్రియాలు ఉన్నాయి చూసినారా, వీటి చేత ఈ జీవుడు ఆకర్షించబడతాడు. ఎప్పుడు ఆకర్షణ వచ్చిందో ఇది మర్చిపోతున్నాడు. అది ఎందుకు చెప్పాడు, ప్రతి నిత్యం భోజనం చేసినప్పుడు ఇది కొంచెం ఆలోచన చేస్తే మానవుడు ముక్తి పొందడానికి ప్రయత్నం చేస్తాడు. వారి ఎంత చాలా కీలకం. కాబట్టి ఈ యొక్క శ్లోకం ఏం చెప్తుంది, ఇంద్రియాల చేత మనస్సు చేత ఈ యొక్క జీవుడు ఆకర్షణ పడినాడు, అదేమో మర్చిపోయినాడు. ఎందుకైతే మనకు శరీరం తీసుకొచ్చినాడో పుణ్యం చేత దాన్ని మర్చిపోయి ఏం చేస్తున్నాడు, ఈ ప్రపంచ వ్యవహారంలో ఈ యొక్క ఇంద్రియముల సౌఖ్యంలో విషయాలోచనలు పడిపోయి వాడు మర్చిపోయాడు.
వచ్చేటప్పుడు ఉన్నాడు దేవుడని గుండెలో చెప్పాడు. బయటకు వచ్చేప్పుడు అందరిలో ఉన్నాడని విద్యాప్రకాశానంద స్వామి చెప్పాడు. కాబట్టి గురు రూపం పునరమ్ము. ఇప్పుడు నేను ఆ దేవుణ్ణి, నిర్గుణ నిరామయమైనటువంటి ఆ దేవుణ్ణి నేను ఎలా భజించేది, ఎలా భజించాలి, ఎలా సేవించాలి, ఎలా స్మరించాలి? నేను సగుణుడా, నేను గుణుడా. గుణంతో మూర్తిభూతమైన గుణం. ఆ గుణం ఏమిటి? దేహతాదాత్వం పొందిన తమో గుణం. ఈ తమోభూతమైన గుణము జడబుద్ధితో కూడిన చేతనంతో ఉంది. జడంలో కూడా చేతనం ఉంది, అత్యల్పంగా ఉంది. అత్యల్ప చేతనంతో ఉండే పశుత్వ బుద్ధి కలిగినటువంటి గజరాజు యొక్క బుద్ధి. ఈ గజేంద్రుడు మకరితో పట్టుబడి ఎట్లా విలపించాడో అలాగే దీర్ఘకాలికమైన వ్యాధితో బాధింపబడుతూ తప్పించి 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 నీవే శరణ్యం, నీవే వరణ్యం, నీవు దక్కు నాకెవ్వరు దిక్కులేరు, నీవే దిక్కు శివ, నీవే దిక్కు శివ, నీవే దిక్కు భవ అంటూ ఆక్రందిస్తూ ఒకనాడు ఆ ఆనందమోహన్ కుటీరం ప్రాంగణంలో వెళ్ళా. అతడు ఆనందమోహనుడు, మన్మోహనుడు, మనసును హరిస్తాడు. ఎలా చిన్న చిన్న పొడుపు కథలతో మాటలతో నవ్విస్తూ అలాగా నాటి విద్యార్థి లోకానికంతా అలాగా మిఠాయిలు పంచిస్తూ ఈ గోపాలని మాలాంటి వాళ్ళను అలరించిన ఆనందమోహనుడు ఒక్కతోటి సంప్రశ్న చేశారు 45వ సంవత్సరంలో. ఏంటి స్వామీజీ అన్నా. ఏమిటి అంతా అతడే అన్నాడు. మళ్ళీ వెంటనే రమణాశ్రమం వెళ్ళా. ఆ మహాపురుషుని యొక్క పాదస్పర్శ నంది అక్కడ 3 రోజులు కూర్చున్నాను. సరే, మహానుభావుడు సద్గురు మహర్షి మలయాళ స్వామి దగ్గరికి వచ్చా. అటు ఇటు తిరగాడుతూ ఉన్నాం. చదువా లేదు, సంధ్య లేదు, జ్ఞానం ఎలా ఆర్జించేది? జ్ఞానాంబిక ఒక్కటి ఉందని ఇక్కడికి వచ్చా. పేరుని బట్టి వచ్చానయ్యా. ఇది జ్ఞానాంబిక. ఈ జ్ఞానాంబిక సాన్నిధ్యంలో ఒక కొత్త మెరుపు నా బుద్ధికి అందిన మెరుపుని ఇప్పుడు ప్రశ్నించి చెప్పి అవతల విషయాల్లోకి ప్రవేశిస్తా. అమ్మా, గురు రూపం పునరమ్ము. నాకు బోధ చేయడానికి గురు రూపంలో రావాలి. భక్తి పరతన్ గొల్తున్. ఎవరికే భక్తి కాదు, ఏదో ఇస్తాడనే భక్తితో కాదు, భక్తి పరతన్ గొల్తున్. ఇంకా భక్తిలో మునికి నీవు తప్ప ఎవరు దిక్కు లేరు శివ. అమ్మ అంటూ నిన్ను కొలుస్తా. సదా నీదు పాదరజంబు ఔదల దాల్చి, నీ పాద పద్మ రజాన్ని ఈ శిరవులో పెట్టుకొని తావక కృపన్ ఆనీ కృప చేత తత్వం పదార్థైక్య ముఖ్య రహస్యంబు ఎరిగి, ఆ కృపావీక్షణ చేత నిజమైన తత్వం ఏదో అది నా బుద్ధికి అందుకొని నేను చూస్తాను తల్లి. ముఖ్య రహస్యంబు ఎరింగి కాంచడం. ఏమిటి చూస్తా? సాక్షాన్మోక్ష మందిర సింహాసన విస్ఫురత్పదవి. ఏదైతే నాకు అవసరం లేదు. ఈ దేహేంద్రియ ధర్మకర్మతో బంధింపబడిన ఈ గజరాజు, ఈ అహంమూర్తి, ఈ అహంభావం కలిగినటువంటి బాల్యం కలిగినవాడు వీడు పోవాలి, ఎవడో రావాలి. ఈ పట్టు, ఈ రుద్ధమైనటువంటి వ్యాధిగ్రస్తమైన ఈ కలేవరం జీర్ణించి శల్యగతమై బాధ పెడుతుంది. అమ్మా, ఇక విముక్తి కావాలి నాకు అన్న స్థితిలో అలా వెళ్ళి గురుదేవుని పాదం మీద పెడితే గాయత్రి మంత్రాన్ని ఉపదేశించారు సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారు. విద్యాప్రకాశమారావు రకరకాలుగా అనుభూతులు చెప్తూ వారి చెక్కి చెప్తుంది. మ్యాన్ అంటే ఎవరండి? ఆత్మను దర్శనం చేసేవాడే మ్యాన్ అని చెప్పేసి, మ్యాన్ అంటే ఆత్మను రియలైజ్ చేసేవాడు వాడే మాత్రం అని చెప్పేసి ఈ విధంగా రకరకాలుగా చిన్న చిన్న మాటలతో చిన్న యుక్తిగా చెప్తున్నవాడు. వాచ్ అంటే ఏమిటి అని ఒక మాట చెప్తున్నవారు. అంటే వాచ్ అంటే WATCH అంటే వాచ్, అవునా లేదా?
అలాగనే వాచ్ అంటే చూడుము అన్నట్టు. అంటే డబ్ల్యూ అంటే వాచ్ యువర్ వర్క్, ఏ అంటే వాచ్ యువర్ యాక్షన్, టీ వాచ్ యువర్ థాట్స్, సి అంటే వాచ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ హార్ట్. దిస్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ది హార్ట్. చూసా వాచ్. కానీ ఇట్టి వాచ్ని తెలుసుకొని జ్ఞానాన్ని పొందని పూజ్యపాదులు విద్యాప్రకాశ స్వామి రకరకాల ఉపానంగా చెప్తూ ఈ ఆధ్యాత్మిక దివ్యమైన భావనాన్ని అందులో ప్రతివాడికి అర్థమయ్యేలా చెప్పేవారు. రకరకాలుగా వేదాంత విద్యను పరిభాషలో చెప్తుంటే ఎవరు నిద్రపోతున్నారు, అలా పోకుండా చెప్పేవారు. ఈ చిన్న చిన్న పాయింట్ చెప్పేసి చెప్తే వాళ్ళకు హత్తుకుంటుంది, కనీసం ఈ కథల ద్వారా తెలుసుకుంటారని చెప్పి పూజ్యపాదులు. అంచేత మనం ఏం చెప్పండి, లోపల మాలిన్యం వదలటానికి నిత్యం ధ్యానం చేయాలి. ధ్యానం నిర్విషయమన, మనసులో మాలిన్యం వదిలించాలంటే ధ్యానం చేయండి. ఏం చేయాలి చెప్పండి, ఆత్మధ్యానం అంటే స్వరూప ధ్యానం. స్వరూప ధ్యానం ఎట్లా కలుగుతున్నది, పుణ్యకర్మలు చేస్తేనే ఈ బుద్ధి కలుగుతుంది. అంతకన్నా దోషం పోతే కానీ హృదయంలో ఆ బుద్ధి రాదు. అంచేత ఉపాసన మార్గంగా, ఉపాసన అంటే మనస్సును పరమా సన్నిధానం ఉంచడం అన్నమాట. మనం పూజ చేస్తుంటాం, పత్రం పుష్పం ఫలం చేస్తుంటాం. ఎప్పుడు 3 దళాలు ఉంటాయి చెప్పండి, ఏం చెప్పండి, 3 దళాలు లేకుండా పెట్టాం మనం. తులసి దళం కానీ బిల్వపత్రం కానీ 3 దళాలు ఉండాలి. ఏంటి అర్థం చెప్పండి, మనస వాచ కర్మన. ఈ 3 డైరెక్ట్ కరెక్ట్ ఉంటేనే లక్ష్యం చేస్తుంది. అది లేకుంటే పూజ చేయటం, భక్తి లేని పూజ పత్రి చేయటం. కనుక ఎవరైతే ఈ భావంతో నిరంతరం భగవద్ ధ్యానం చేత ఈ మనసులోని భావాన్ని చక్కపరుచుకొని పరమాత్మ భావంలో లీనగటానికి అనేక యుక్తుల ద్వారా మహాత్ములు సన్నిధానం చెప్పిన దానిలో విశ్వాసము చేస్తే కలుగుతుంది. విశ్వాసో ఫలదాయక. విశ్వాసం లేని వాటిని చేయలేవు. కనుక పూజ్యపాదులు రకరకాల ఇట్లా ఉపమానాలు చెప్తూ ఆత్మ విషయాన్ని దగ్గర తీసుకుపోయి తను చేర్చేవారు. అట్టి మహానుభావుడు ఈ స్వర్ణోత్సవం వారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరగబోతుంది. మనందరూ కూడా అనేక ప్రాంతంలో ఇంకా రేపు ఎల్లుండి కూడా చాలామంది రావచ్చు. కనుక ఇట్టి పవిత్రమైనటువంటి మహాకార్యంలో ఎంత చేసినంత ఫలితం వచ్చేస్తుంది. కనుక నిరంతరం జ్ఞాపకం పెట్టుకోవాలి చెప్పండి, నిరంతరం భగవద్ ధ్యానం తీసుకుని నేర్చుకోవాలట. అప్పుడు స్వాములు వారిని ఆహ్వానం చేశారు మా గురుదేవుల్ని. ప్రక్కనే గవర్నర్ గారు కూర్చున్నారు. మరి ఇంకో చుట్టూనేమో పోలీసు వాళ్ళు ఉన్నారు. స్వామీజీ ప్రారంభ ఉపన్యాసకులు గురుదేవులు. అప్పుడు వారు చిన్మయాస్వామి వారు పక్కన ఉన్నారు. ఒక మాట అన్నారు, దేశం బాగుపడాలంటే 3 వ్యక్తులు కనుక ఆదర్శంగా ఉంటే దేశం బాగుపడుతుంది అని మా గురుదేవులు చెప్పారు. ఎవరు ఆ 3 అంటే ఇలా చూపించారు, కావి, కాది, కాకి అని. చుట్టూ పోలీసు వాళ్ళు ఉన్నారు. కాది అంటే గవర్నరు, మరి కావి అంటే సన్యాసులు, సన్యాసులు గవర్నమెంట్ వారు, పోలీసు వారు. ఈ 3 కావి, కాది, కాకి, పోలీసు. ఈ 3 కనుక ఈ 3 వ్యక్తులు ఆదర్శంగా ఉంటే దేశం బాగుపడుతుంది అన్నారు. ఆ విధంగా దేశం బాగుపడాలంటే మహనీయులను ముందు పెట్టుకుని శివాజీ, మరి ఆయన చూడండి సమర్థ రామదాసు గారిని గురువుగా పెట్టుకుని మరి శివాజీ రాజ్యాన్ని వేలారు ఆనాడు. అది నిజమైన ధర్మం అన్నమాట. మహనీయులు ముందు పెట్టుకుని దేశం కనుక సలహాలు తీసుకుని పాటించగలిగితే తప్పకుండా దేశ సంరక్షణ జరుగుతుంది, మరి శాంతి విజృంభిస్తుంది. ఈ విధంగా మనము మహనీయులు ముందు పెట్టుకుని మన ధర్మాచరణాన్ని ఆచరించాలి. ఈ 3 వ్యక్తులు బాగా ఉంటే దేశం బాగుపడుతుంది అని మా సద్గురుదేవులు అన్నారు. చిన్న చిన్న మాటల్లోనే చెప్తూ ఉండేవారు. గోడ కట్టేవారు పైకి పెడతారు, బావి తవ్వేవాడు కిందకు వెళుతూ ఉంటాడు అని. ఎవరు ఏ కర్మ చేస్తే ఆ కర్మ తగినట్టుగా ఫలితం పొందవలసే ఉంటుంది. మనం కర్మ చేసి ఇతరుల పైన మనము వేస్తూ ఉంటాం అన్నమాట. వెళుతూ ఉంటాము, రాయి తగులుతుంది. ఏమంటాం మనము, రాయి తగిలినప్పుడు నేనే అన్నా రాయి తగులుతుందని. రాయి తగులుతుందా, మనం వెళ్ళి రాయిని తగిలినాం, అది వచ్చి మనం తగల జడ పదార్థం. ముళ్ళు గుచ్చుకుంది అంటాం, ముళ్ళు గుచ్చుకోలే, మనం వెళ్ళి ముళ్ళు పైన అడుగు వేసాం. అంచేత ఎవరో ఏదో చేస్తే మన కష్టాలు వచ్చాయని మనం అంటూ ఉంటాం. ఎవరికి ఏమీ చేయరు. వారి కర్మే వారికి కష్టంగానే సుఖంగానే కలిగిస్తుంది. అంచేత గోడ కట్టేవాడు పైకి వెళ్ళాడు అన్నట్లుగా ఈ నరజన్మ నుంచి నారాయణత్వం పొందడానికి వచ్చింది కాబట్టి మానవ జన్మ. మరి పైకి వెళ్ళే పనులే మనం చేయాలి. సుకర్మలు, మంచి కర్మలు చేయాలి, త్యాగకర్మలు చేయాలి, మరి భక్తి ప్రవర్తనతో ఉండాలి. ఈ విధంగా ఉండటానికే వాడే పైకి పెడతాం. మనం కూడా
ఉత్తమ స్థితికి మనం పొందుతాము. ఇప్పుడు మామూలుగా శ్రవణం చేసేవాళ్ళంగా ఉన్నాం, రేపు మనం చెప్పేవాళ్ళుగా రావచ్చు, అనుభవజ్ఞులుగా రావచ్చు అన్నమాట. ఈ విధంగా ఉత్తమమైన స్థితి మనం పోవటానికి ఉంటుంది మన కర్మను సరిగ్గా చేస్తే. భగవద్గీత మనకు బోధించింది అది. కర్మ, భక్తి, జ్ఞానాలు 3 బోధించిందంటే 3 శరీరాలని మీరు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లేదానికి 3 శరీరాల నుంచి దాటి చివరికి జ్ఞానాన్ని పొందడం అనమాట. కర్మ వల్ల స్థూల శరీరము, మరి భక్తి వల్ల సూక్ష్మ శరీరము, జ్ఞానం వల్ల కారణ శరీరము. ఈ 3 శరీరాలు కూడా ఈ యొక్క భగవద్గీతను ఎవరైతే పట్టుకుంటారో, అందుకనే రామకృష్ణ మనసుల వారు గీత 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 అని 10 సార్లు పలికితే గీత 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 తాయి 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 అంటే అక్కడ వారి భాషలో, బెంగాలీ భాషలో తాగి తాగంటే త్యాగి 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 అని త్యాగం నేర్పుతుందట. మన గీత ఉంది, ఈ గీత మంత్రం, ఈ కర్మ కర్మ అని ఈ కర్మను మార్చి ఈ గీతను మార్చడానికే భగవద్గీతను భగవంతుడు మనకి ప్రసాదించాడు. అంచేత భగవద్గీతలో చెప్పిన ప్రకారంగా మనం ఆచరించగలిగితే, పారాయణ చేస్తున్నాము, మరి ఎంతో అర్థాన్ని తెలుసుకుంటున్నాము, కొంతైనా స్వల్పమప్యస్య ధర్మస్య అన్నట్లుగా కొంచెమైనా మనము ఆ యొక్క ధర్మాన్ని ఆచరించినామంటే ఆ జ్ఞానానుభవాన్ని మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అనే ఆ గతికి రాకుండా మనము ఉత్తీర్ణ కాగలుగుతాము. ఓం